డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ పకడ్బందీగా చర్యలు చేపడుతున్నా కొందరు దుర్మార్గులు అక్రమ రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. రోజుకో చోట ఎక్కడో ఒక దగ్గర గంజాయి దందా జరుగుతూనే ఉంది. చెక్ పోస్టులున్న అధికారుల కళ్లు గప్పి రాష్ట్రంలోకి చొచ్చుకొచ్చి వారి దందా కొనసాగిస్తూ ఉన్నారు. గోదాడ వద్ద పోలీసులు తనిఖీలో గంజాయి చాకెట్లు పట్టుబడ్డాయి. ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 1000 చాక్లెట్లు ఒడిశా నుంచి హైదరాబాద్ తీసుకొస్తుండగా గుర్తించారు. చాక్లెట్లు తరలిస్తున్న అనిల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో ఒడిశా కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో ఈ గంజాయి చాక్లెట్లు 1.30 రూపాయల చొప్పున అమ్ముతున్నట్టు గుర్తించారు. ఒరిస్సా కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో ఈ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చిన అనిల్ కుమార్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు కోదాడ ఎక్సైజ్ సిఐ శంకర్ తెలిపారు. సాధారణ వాహనాల తనిఖీలో భాగంగా రాంపూర్ ఎక్స్ రోడ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుంటే మనకు భువనేశ్వర్ నుంచి ఒక ప్రైవేటు వాహనం అన్ని వెహికల్ చెక్ చేసిన భాగంగా ప్రైవేట్ వెహికల్ ఒకటి వస్తే దాన్ని ఆపడం జరిగింది. ఆపితే ఆ వెహికల్ ఒక 6 మెంబర్స్ సస్పెక్టెడ్గా ఉంటే వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర గాంజాకి సంబంధించిన చాక్లెట్స్ ఫైండ్ అవుట్ చేసినాం. వాళ్ళని విచారించగా మొత్తం వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర మొత్తం 1000 చాక్లెట్ దొరికినాయి. ఈ చాక్లెట్ 5 గ్రామ్స్ ఉంది. వర్త్ మనం అంటే దాని మీద ఉన్న వర్త్ వేరే ఉంటుంది, అక్కడ అమ్మే వర్త్ వేరే ఉంటుంది. అక్కడ హైదరాబాద్లో ఎంత అమ్ముతారు అనేది మనం అంటే ఒకరికొక దగ్గర అమ్మొచ్చు కదా.